హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇదైతే రింగ్ లైట్ ట్రైపాడ్. మేమైతే దీన్ని ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేసుకున్నాం. ఈ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 599. నేను దీని లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మరైతే ఇప్పుడు మనమైతే చూసేద్దాం. ఇదైతే అన్బాక్సింగ్ వీడియో. మనమైతే చూసేద్దాం ఇప్పుడు ప్రోడక్ట్ ఎలా ఉందో. ఇదైతే రింగ్ లైట్. ఇదైతే 10 ఇంచెస్ 3 కోల్డ్ టెంపరేచర్స్లో అయితే ఇదైతే అవైలబుల్ ఉంది ఈ రింగ్ లైట్. దీంతో పాటు ట్రైపాడ్ కూడా ఉంది. ఈ రింగ్ లైట్ తో పాటు ఈ ట్రైపాడ్. దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో ఇప్పుడు మేము చూపిస్తాం. దీన్ని అసెంబుల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైపాడ్ ఉంది, ఇక్కడ అయితే మనకి ఇలా ఒక స్క్రూ టైప్ అవుతుంది. దీన్ని లూజ్ చేసుకోవాలి. అప్పుడు ఇదైతే ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయితే మనకు లెగ్స్ అయితే ఇలా స్ప్రెడ్ అయ్యాయి, ట్రైపాడ్ లెగ్స్. దీన్ని ఎక్స్టెండ్ అయితే ఇది చిన్నగా అవుతుంది, మళ్ళీ కింది కంటే ఎక్స్టెండ్ అవుతుంది. ఇది సిస్టమ్ అయితే చాలా బాగుంది. ఈ ట్రైపాడ్ లెగ్స్ సిస్టమ్ అయితే ఇది టైట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇష్టం వచ్చినట్టు ఫిక్స్ చేసుకున్నాక దీన్ని అయితే మనం అయితే ఈ స్క్రూని మళ్ళీ టైట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కంప్లీట్గా ఈ ట్రైపాడ్ హైట్ ఎంత ఉందో అయితే చూద్దాం. సేమ్ ఇక్కడ ఈ హైట్ ఎక్స్టెండ్ చేయాలన్నా కానీ సేమ్ ఇలా స్క్రూ టైప్ ఉంది. ఇక్కడ కూడా దీన్ని లూజ్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇక్కడైతే 2 వచ్చాయి. ఇది ఫస్ట్ స్టాండ్కి, ఇదైతే సెకండ్ స్టాండ్కి. సేమ్ దీన్ని కూడా లూజ్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోవాలి. మళ్ళీ టైట్ చేసుకోవాలి. మీకు ఇంకా దీనికన్నా ఇంకా హైట్ కావాలంటే కింద లెగ్స్ దగ్గర ఉన్నదైతే లూజ్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోవాలి. టోటల్ అయితే ఇది 7 ఫీట్స్. ఇదైతే ఇంత హైట్ అవుతుంది. దీని టోటల్ హైట్ వచ్చేసి 7 ఫీట్ అవుతుంది. దీని టోటల్ హైట్. ఇప్పుడు నేనైతే మీకు రింగ్ లైట్కి దీన్ని ఎలా అసెంబుల్ చేయాలో నేనైతే మీకు చూపిస్తాను. ఇక్కడైతే మనకు రింగ్ లైట్ని ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే మనం దీనికి ఫిక్స్ చేయాలి. దాని తర్వాత ఈ పై పార్ట్ని అయితే దీనికి ఫిక్స్ చేయాలి. ఒకవేళ దీన్ని ముందే ఫిక్స్ చేసి తర్వాత అయితే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ముందే దీనికి ఫిక్స్ చేద్దాం. దీన్ని సేమ్ స్క్రూ టైప్ దీన్ని కూడా టైట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం రొటేట్ ఇదైతే కంప్లీట్గా అయితే ఇప్పుడు రింగ్ లైట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ రింగ్ లైట్కి మనం ఫోన్ సపోర్ట్ కోసం మనకైతే ఈ 2 పార్ట్స్ అయితే ఇచ్చారు. దీన్ని మనం దీనికైతే సెట్ చేసుకోవాలి. ఇదైతే ఫోన్ది ట్రైపాడ్ అయితే ఇది 360 degrees ఫ్లెక్సిబుల్. ఇదైతే దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ మీకు ఒక హోల్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ట్రైపాడ్ అయితే కూడా ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. అలాగే ఓన్లీ ఫోన్ ట్రైపాడ్ అయితే ఇక్కడ కనిపిస్తున్న స్క్రూని అయితే లూజ్ చేసుకుంటే రింగ్ లైట్ కూడా 360 degrees అయితే రొటేట్ అవుతుంది. మనకు కావాల్సిన పొజిషన్లో అయితే పెట్టుకొని మళ్ళీ మనం స్క్రూ టైట్ చేసుకుంటే అదైతే స్టాండర్డ్గా
స్టాండర్డ్గా ఉంటుంది. ఏ మూమెంట్ అయితే ఉండదు రింగ్ లైట్. మనం రింగ్ లైట్ని అయితే చూద్దాం ఎలా ఉందో. దీనికైతే కనెక్షన్ ప్లగ్ అయితే ఏం లేవు, దీన్ని జస్ట్ ఛార్జర్కి అయితే యూఎస్బి కనెక్షన్ లాగా అయితే ఉంది ఇదైతే. రింగ్ లైట్కి అయితే ఇలా ఒక స్విచ్ లాంటిది అయితే ఇచ్చారు. దీనికైతే 4 బటన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఆన్ ఆఫ్, ఇంకోటేమో మైనస్ సింబల్ లాగా ఉంది, అదేమో లైట్ని రింగ్ లైట్ని అయితే డిమ్ చేసుకోవడానికి. ఇప్పుడు మీకైతే చూపిస్తాను. లైట్ అయితే ఇప్పుడు టోటల్గా డిమ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రింగ్ లైట్ కలర్ అయితే మారుతుంది. టోటల్లీ 3 కలర్స్ అయితే ఉన్నాయి రింగ్ లైట్లో. ఇది ఫస్ట్ కలర్, ఇది సెకండ్ కలర్, ఇదైతే థర్డ్ కలర్. బటన్స్ ఉన్నాయని చెప్పాను కదా, లాస్ట్ బటన్ అయితే ప్లస్ బటన్ లా ఉంది, అదైతే బ్రైట్నెస్కి. ఫోర్ బటన్స్ 4 డిఫరెంట్ టైప్స్కి. నెక్స్ట్ వచ్చేసి నేను మీకైతే ఫోన్ పెట్టి అయితే చూపిస్తాను. ఫోన్ అయితే ప్లేస్ చేసాం. ఫోన్ అయితే స్టాండర్డ్గా ఫ్లెక్సిబుల్గా మనకు కావాల్సిన యాంగిల్ అయితే రొటేట్ అవుతుంది. ఒక ప్లేస్లో ఉంచినట్టయితే స్టాండర్డ్గా ఉంది. ఇప్పుడు తీస్తున్న వీడియో అయితే రింగ్ లైట్ ఆన్ చేయకముందు. ఇప్పుడు ఆన్ చేశాక 3 డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ కలర్, సెకండ్ కలర్, థర్డ్ కలర్. ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.